సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడిగా పి శరవణ కుమార్ని ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు మాకు రాష్ట్రంలో, జిల్లాలో, దేశంలో దళితులపైన జరుగుతున్నటువంటి దాడులు, ఆకృత్యాలపైన దళిత సంఘర్షణ సమితి ముందుకు పోతుందనే ఉద్దేశంతో మేము ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ముందుకు రావడం జరుగుతుంది. అదేవిధంగా మాకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ పదాలని దళిత గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు తెలియజేసి విద్య గురించి, ఉపాధి గురించి, ఆర్థికంగా ఎదగడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ రిజర్వేషన్ని మేము ఇంతవరకు 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చినా ఇంతవరకు మేము ఉపయోగించుకోలేకపోతున్నాం. అందువల్ల దీని గ్రామంలోకి తీసుకుని పోయి మేము ప్రజల్ని చైతన్యం చేసి ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఎదగడానికి దళిత సంఘర్షణ సమితి ముందుకుంటుందని ఈరోజు ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చూస్తే రాష్ట్రంలో దళిత యువత, దళిత గ్రామ ప్రజలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వాన్ని మార్చి వేరే ప్రభుత్వం రావడానికి కృషి చేసినటువంటి దళిత ప్రజలపైన ఈరోజు ఈ ప్రభుత్వాలు చాలా నీచంగా ఏర్పాటు చేస్తున్నాయి మమ్మల్ని అణగదొక్కడానికి. దీనికి ఉదాహరణ, దళితులు క్రిస్టియన్లుగా మారితే వాళ్ళ ఎస్సీ హోదా రద్దు అవుతుందని ఈరోజు సుప్రీంకోర్టులో జీవో వేసి ఆ తర్వాత ఆర్డర్స్ తీసుకుని వచ్చి ఈరోజు మమ్మల్ని మానసికంగా ఇబ్బంది చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రపడుతున్నాయి. దీనికి మేము ఒకటే చెప్తున్నాం, దళిత క్రైస్తవులు వేరు, దళిత హిందువులు వేరు కాదు, దళితులందరూ కూడా ఒకటేని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఎందుకంటే దళితులందరూ కూడా అంటరానితనాన్ని, అవమానాన్ని ఈ రోజు ఇక్కడ గ్రామాల్లో అనుభవిస్తున్నారు. అటువంటి సామాజిక వర్గాలపైన మీరు ఇటువంటి నిర్ణయాలు తీసుకుని మమ్మల్ని మానసికంగా ఇబ్బంది చేయడానికి మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం. అందువల్ల దయచేసి ఈరోజు దళిత క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళకి మేము ఒకటి సందేశం ఇవ్వాలనుకుంటున్నాం. అయ్యా దళిత క్రైస్తవులారా, మనమందరూ కూడా పాస్టర్లని, రెవరెండ్రంలని, బిషప్లని దయచేసి మేము వేడుకుంటున్నాం దళిత సంఘర్షణ సమితి ద్వారా. మీరందరూ కూడా ఈరోజు మేము దళితులు, క్రైస్తవులు ఇబ్బందుల్లో ఉన్నాం, మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేసి మాకున్నటువంటి సమస్యని పరిష్కారం చేసి దళితులందరూ కూడా ఒకటి అనేటువంటి నిదానాన్ని, అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ని దళిత కుటుంబాలన్నీ కూడా ఉపయోగించుకోవాలి. ఇక్కడ హిందూ, ముస్లిము, క్రైస్తవులు, అదేవిధంగా జైన్లు, సిక్కులు, అన్ని రకాలుగా అన్ని మతాల్లో దళితులు ఉన్నారు. అన్ని మత దళితులందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ని వర్తించాలని, అనుభవించాలని, వాళ్ళ హక్కుల్ని హరించకూడదని ఈరోజు దళిత సంఘర్షణ సమితి ఏర్పాటు చేసి ముందుకు రావడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా మీకు వచ్చినటువంటి యువ నాయకులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై భీమ్, జై అంబేద్కర్.